నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను సంధ్య. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రముఖులకు ఎస్పీజీ భద్రత కుదించడంపై ఏఐసీసీ ఆగ్రహం. కేంద్ర ప్రభుత్వం పునరాలోచించాలని సూచన. వైసీపీపై చంద్రబాబు నాయుడు ఆగ్రహం. రాష్ట్రంలో అరాచక పాలన రాజ్యం మేలుతుందని మండిపాటు. గోదావరికని జవహర్లాల్ నెహ్రూ సింగరేణి స్టేడియంలో తెలంగాణ బాలోత్సవం 2019 ముగింపు వేడుకలు. ముఖ్య అతిథిగా హాజరైన రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్. ఇక డీటెయిల్స్ చూద్దాం. సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు ఎస్పీజీ భద్రత కుదించడం పట్ల ఏఐసీసీ తీవ్రంగా మండిపడింది. మోడీ, అమిత్ షా కలిసి ప్రముఖుల భద్రతపై కుట్రలకు పాల్పడుతున్నారని అన్నారు. Modi and Amit Shah have today murdered every democratic traditions and resemblance of law by withdrawing the SPG security cover. Two former Prime Minister of India, Indira Gandhi and Rajiv Gandhi, were murdered, and it was Atal Bihari Vajpayee who amended the law to give the family of Indira Gandhi and Rajiv Gandhi to SPG cover. Modi and Shah have undone it now. VP Singh, former Prime Minister, made the same mistakes for Rajiv ji. Country paid a price for it in assassination of Rajiv ji. Blinded by personal revenge and political vendetta, Modi and Shah are doing the same thing. We are all know about that. Recent threats towards the family, towards Sonia ji, Rahul ji and Priyanka ji. Their own security persons itself, the government security forces itself, pointed out several times that these people are having threats. I know recently when Rahul ji went to Wayanad, SPG people and state police people all warned him. Don't go to the officers. వైసీపీ ప్రభుత్వం అరాచకాలకు పాల్పడుతుందని, ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తుందని అన్నారు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిపై కూడా కక్ష సాధింపులకు పాల్పడుతూ బెదిరిస్తుందన్నారు. వైసీపీ నాయకులు ఆంబోతులు మారిగా తయారయ్యారు, విచ్చలవిడిగా చేస్తున్నారు. దీనికి తగిన మూల్యం చెల్లించక తప్పదు. అది వీళ్ళు గుర్తుపెట్టుకోవాలి. ప్రజాస్వామ్యంలో ఎలాంటి దౌర్జన్యాలకు తావులేదు, ఎలాంటి అసహనానికి కూడా ఏమాత్రం కూడా అవకాశం లేదు. ఒక పార్టీలు నిన్న కూడా మీరు చూశారు, నేను అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈరోజు కూడా మా వాళ్ళల్లో అన్ని నియోజకవర్గాల్లో ఇది పెద్ద సమస్య. 40 సంవత్సరాలు నేను కూడా ఇదే పందా అవలంబించుంటే, మాకు వచ్చిన 22 సంవత్సరాలు ఈ అవకాశాన్ని నేను ఉపయోగించుకోనుంటే ఈ నాయకుడు ఒక నాయకుడు ఉండేవాడా? నేను అడుగుతున్న క్వశ్చన్. అంటే ఇక్కడ కావాలని అంటే వీళ్ళు, ఇది కొత్త పార్టీ కూడా, మళ్ళా పాత వాళ్ళు వచ్చి ఉండొచ్చు, కానీ ఇది మొన్న వచ్చిన పార్టీ. ఇతను ఒక కరుడు గట్టిన నేరస్తుడు, ముఖ్యమంత్రి, నేరాలు చేయడంలో దిట్ట. కాబట్టి అదే నేరాలు చేసేదానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నాడు. లేకుంటే మా ఇంటికి తాళ్ళు కడతాడా? మా గేటుకి ఎంత ధైర్యం ఉండాలి? ఒక ముఖ్యమంత్రి చేసే పని అది. నా సెక్యూరిటీ విషయంలో ఇన్వాల్వ్ అవుతాడా? అదే మరి మా ఇంటి మీద డ్రోన్ ఎగరేస్తాడా? ప్రజావేదికను కూల్చేస్తారా? ప్రజావేదికను కూల్చేసి 15 కోట్ల రూపాయలు 14 కోట్ల రూపాయలు మీ ఈయనింటికి పెట్టుకుంటున్నాడు. అంటే ఇవన్నీ కూడా ఏంటంటే
వీళ్ళ ప్రవర్తన చాలా ఇదంతా ఉంటే పేపర్ వాళ్ళు రాస్తారు కాబట్టి మిమ్మల్ని బెదిరింపులు. మీరు దానిపైన ఇప్పుడు 930 జీవో అప్పుడు తీసుకొచ్చాడు రాజశేఖర్ రెడ్డి. ఇప్పుడు ఈయన వచ్చి 2430 జీవో తీసుకొచ్చాడు. ఆ రోజు మీరు కనీసం ఫైట్ అన్న చేశారు. సెక్రటరీ నాకు బాగా చెప్పుకో, అర్ధరాత్రి 12 గంటలకు ఫస్ట్ టైం పోరాడింది మీడియా పోరాడారు. నెక్స్ట్ నేను అసెంబ్లీలో తీసుకున్నాను, గట్టిగా నిలదీశాను. రాజశేఖర్ రెడ్డి ఒకటే అన్నాడు, నాకు తెలియకుండా జరిగింది, మీడియా వాచ్ లేదు, మీటింగ్ పెట్టలేదు, కాబట్టి తక్షణమే దాన్ని రద్దు చేస్తున్నాం, ఆ జీవోని అబయన్స్లో పెట్టేశాను అంటే నేను అన్నాను, అబయన్స్లో పెట్టడం కాదు, ఎందుకు ఈ థాట్ మీకు వచ్చింది, ఎందుకు మీడియా పైన ఆంక్షలు పెట్టాలనే ఆలోచన మీకు వచ్చింది, దానికి సమాధానం చెప్పండి. ఎవరు కారణం? దానిపైన చర్చ జరగాలి, డాక్యుమెంట్ చూడాలి. మీరు మీటింగ్ పెట్టారా లేదా? మీ ఆదేశాలతో 930 జీవో వచ్చిందా లేదా? దీనికి ఆన్సర్ చేయమని గట్టిగా పట్టుకుంటే అయిపోయింది, ఇంకెందుకు మీరు ఇవన్నీ చేయడం, నేను ముందుకు పోవడం లేదు కదా అని తప్పించుకొని అసెంబ్లీ నుంచి బయట వచ్చే పరిస్థితికి వచ్చాడు. ఆ రోజు ఆ విధంగా నిలదీశాం, బట్టలు కూడా తీశాం ప్రభుత్వాన్ని. ఇప్పుడు ఇతను అన్నిటికి వదిలేశాడు. 2430 జీవో తీసుకొస్తే ఆల్ ఇండియా లెవెల్లో ఆల్ ఎడిటర్స్, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సోమోటో తీసుకునింది. దేశ స్థాయిలో ఆందోళన జరుగుతూ ఉంది, రాష్ట్ర స్థాయిలో ఆందోళన చేస్తున్నారు, మీడియా వాళ్ళపైన తప్పుడు కేసులు పెడుతున్నారు, మీడియా వాళ్ళని చంపుతున్నారు. తునిలో ఒక జర్నలిస్ట్ని చంపారు. మామూలుగా ఒక జర్నలిస్ట్ని చంపితే ఎంత పెద్ద ఇష్యూ కావాలి అంటే లెక్కలేనితనం. దానికి కూడా మళ్ళా సమర్థించుకోవడం. ఇప్పుడు కూడా మీడియా వాళ్ళపైన కేసులు, తప్పుడు కేసులు పెట్టడం. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ మీడియా వాళ్ళపైన పెడతాడు. జమీన్ రైతు లాంటి వ్యక్తి, ఒక డిగ్నిఫైడ్ పర్సన్, నెల్లూరులో జమీన్ రైతు అంటే ఒక టెర్రర్, రాజకీయ నాయకుల్లో గుండెల దడదడ, అవినీతిని ఎప్పుడు ఎక్స్పోజ్ చేసేవాడు. జనార్దన్ రెడ్డి పీరియడ్ నుంచి ఎప్పటి నుంచో ఎక్స్పోజ్ చేసిన పత్రిక, దానికి ఒక క్రెడిబిలిటీ, ఒక విశ్వసనీయత ఉండే పత్రిక. అలాంటి ఎడిటర్ని ఒక ఎమ్మెల్యే పోయి మ్యాన్ హ్యాండిల్ చేస్తారా? తిరిగి మీరు కేసులు పెడతారా? ఇలాంటివన్నీ చూసిన తర్వాత ఎంత దిగజారిపోయారంటే అంత దిగజారిపోయి, దీనిపైనే చాలామంది ఇది బీహార్ కంటే వరస్ట్ అయిపోయిందని మాట్లాడే పరిస్థితికి వచ్చారు. ఈరోజు మీరు ఒకసారి చూస్తే నిన్న దివాకర్ రెడ్డి ఎంత దారుణం అంటే ఆయన బస్సులన్నీ నిలిపేయడం. అంటే ఇతనికి ఒక వారసత్వం ఉంది, వీళ్ళ తాతగారి వారసత్వం. మామూలుగా రాజకీయాల్లో ఎమోషన్ ఉంటే గొడవలు పడతారు. ఆంధ్రప్రదేశ్ కల్చర్ ఏంటంటే రాయలసీమలో తప్ప కొద్దిగా మాట్లాడుకుంటాం. చిత్తూరు జిల్లాలో కూడా చేయాలనుకున్న 40 ఏళ్ళలో ఎప్పుడూ జరగనివ్వకుండా చూసాం. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ముఠాలకు కానీ ఫ్యాక్షన్స్కి కానీ హత్యా రాజకీయాలకు కానీ పోలేదు. దానివల్ల జిల్లాలో కొంతవరకు ఒక పద్ధతి ప్రకారం జరిగాయి. ఈరోజు మీరు ఒకసారి చూస్తే ఆ రోజు రాజారెడ్డి కూడా చీనీ చెట్ల రెక్కడతో ప్రారంభించాడు ఆస్తులు నష్టం చేయడం. మనిషిని కొడితే మళ్ళీ రికవర్ అవుతారు, జైలుకు పంపిస్తే మళ్ళీ తిరిగి వస్తారు. కానీ ఆస్తులు కానీ ధ్వంసం చేసేస్తే వాళ్ళు కోలుకోలేరు, 10 ఏళ్ళు 20 ఏళ్ళు కోలుకోలేరు. అందుకే ఇండ్లు కూలగొడుతున్నారు, పంటలు నాశనం చేస్తున్నారు, ఇంకొక పక్క ఆస్తులు నాశనం చేస్తున్నారు, ఆర్థిక మూలాలపైన దెబ్బతీస్తున్నారు. ఇండస్ట్రీ ఉంటే ఇండస్ట్రీ దెబ్బతీస్తారు. ఈరోజు నవయుగ ఏంటి? సేమ్ థింగ్. నవయుగ కాంట్రాక్ట్ రద్దు చేశారు, పోర్ట్ రద్దు చేశారు, కృష్ణపట్నం మీద పడ్డారు. ఈ విధంగా ఇతనికి అనుకూలంగా లేకపోతే, వాటాలు ఇవ్వకపోతే, జే ట్యాక్స్ కట్టకపోతే వాళ్ళ పని అయిపోయింది. ఇంకా అలాంటి పరిస్థితికి వచ్చే దుర్మార్గమైన కార్యక్రమాలు చేసే పరిస్థితికి వచ్చాడు. అందుకనే ఇప్పుడు జేసీ దివాకర్ రెడ్డి పైన పడడం, అఖిల ప్రియ పైన పడడం, చింతమనేని ప్రభాకర్ పైన పడడం, జిల్లాలో కొన్ని వందల కేసులు, 1-2 కాదు, ఏదో కాకతీయంగా జరిగాయి, 1-2 అయినాయి, అది వేరే. ఒక పద్ధతి ప్రకారం అణగదొక్కే ప్రయత్నం, శారీరకంగా ఇబ్బంది పెట్టడం, మానసిక ఆందోళనకు గురి చేయడం, ఆర్థిక ఇబ్బందులు పెట్టి ఆర్థిక మూలాలు పూర్తిగా దెబ్బతీసి
సరెండర్ రాజకీయాలు చేసుకోవడం, దీన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా, గర్హిస్తున్నా. హ్యూమన్ రైట్స్ కమిషన్ వచ్చింది, మీరు ఎంత చేస్తే మా నాయకులు మా కార్యకర్తలు అంత స్టబన్గా ఉంటారు. విశాఖ భీమిలి ఉత్సవాలు ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రారంభమయ్యాయి. మొదటి రోజు ఉత్సవాల్లో భాగంగా ఎడ్లబండి పోటీలు ఉత్కంఠంగా జరిగాయి. ఈ పోటీలను మంత్రి అవంతి శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ పోటీలో గెలుపు కోసం ఇతర ప్రాంతాల నుండి వచ్చిన ఎడ్లు పోటీ పడ్డాయి. ఈ పోటీలను తిలకించేందుకు భారీగా ప్రజలు తరలివచ్చారు. దీంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది. మజ్జి రమేష్ చుక్కపల్లి, పోలపర్తి రామనాయుడు కాలగడ, ఆదిపల్లి అనిల్ కుమార్ చుక్కపల్లి, పోలపర్తి రామనాయుడు కలగాడ. ఓకే సార్, జై అవంతి, జై అవంతి, జై అవంతి. అలాగే మొదటిలో ఉంటుంది జెండరా, దయచేసి జెండర్ లెగాలి. జెండర్ లెగాలి. అలాగే 2 రౌండ్లు ఉంటుంది. ఎమ్మెల్యేలు అలాగే అధికారులు పోటీ అనక ముందే పరిగెడుతున్నాయి. పోటీ అంటే ఎలా ఉంటాయో చూసుకోండి. దయచేసి మీరందరూ కూడా వారికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆటంకం కలిగించరాదు, ఎందుకంటే ఎడ్లు బెదిరిపోతాయి. కిందనే ఉండండి. మెయిన్ అధికారులు, మంత్రి గారికి సంబంధించిన వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు ఎవరు కూడా స్టేజ్ మీద ఉండకూడదు. ప్రస్తుతం మనం విశాఖ జిల్లా భీమిలి గారు ఏదైతే ఎడ్లపల్లి పోటీలు జరుగుతున్నాయో ఆ ప్రాంతంలో మనం ఉన్నాం. అంటే మన పంచుకోవచ్చు. ఇన్ని ఏర్పాట్లుండి కూడా ఈ మధ్యలో ఉండడం అంత అవసరమా స్వాములు? మనందరికీ తెలుసు, ఆనాటి దివంగత నేత రాజశేఖర రెడ్డి గారికి రైతులంటే ఎంతో ప్రీతి. మరి దేశంలోనే మొట్టమొదటిసారిగా రైతులకి రుణమాఫీ చేసిన ఘనత కూడా రాజశేఖర గారు దక్కుతుంది. రైతులకు ఉచిత మరి కరెంట్ ఇచ్చిన ఘనత కూడా రాజశేఖర గారు దక్కుతుంది. మరి అదే స్ఫూర్తితోటి నాడు మరి వైఎస్ఆర్ రైతు భరోసా పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు 15,500 రూపాయలు రైతులకి పెట్టుబడి ఇవ్వాలి, మరి ఈ రాష్ట్రంలో పుట్టిన ఏ రైతు కూడా ఆత్మహత్య చేసుకోకూడదని ఆయన మరి రైతుల గురించి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. మరి రైతుల్ని ప్రోత్సహించే విధంగా ఈ రోజున ఈ ఎడ్ల బండి పోటీలు పెట్టడం చాలా సంతోషం. మరి ఎంత బాగా ఆర్గనైజ్ చేసినటువంటి మన నాయకులు పెద్దబాబు గారు, మరి మిగిలిన మండల నాయకులకి, నియోజకవర్గ నాయకులకి, భీమునిపట్ల మండల నాయకులందరికీ పేరు పేరున గట్టిగా చెప్పండి వారు అభివృద్ధి తెలుస్తుంది కోరుకో. రండి బాబు గారు, వివిధ నియోజకవర్గాలు, వివిధ మండలాల నుంచి, వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి నియోజకవర్గ పెద్దలందరికీ, అలాగే ప్రసాద్ రెడ్డి గారికి, జగన్నాథ్ గారికి. నిర్మల్ జిల్లా బైన్సా పట్టణంలో కార్తీక మాసంను పురస్కరించుకొని గౌతమ్ మోడల్ స్కూల్లో విద్యార్థులచే కార్తీక దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. పాఠశాలల్లో విద్యనే కాకుండా మన సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టేట్లుగా ఆయా మాసాల్లో జరిగే ముఖ్యమైన పండుగల అన్నింటినీ కూడా నిర్వహిస్తూ విద్యార్థులకు చదువుతో పాటు సంస్కృతి సంప్రదాయాలు, వాటి విశిష్టతను తెలియజేస్తూ విద్యార్థులను అన్ని రంగాల్లో తీర్చిదిద్దడం జరుగుతుందని విద్యార్థుల తల్లిదండ్రులు అంటున్నారు. కార్తీక మాసం సందర్భంగా పాఠశాలలో లక్ష దీపోత్సవ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా పాఠశాల మేనేజ్మెంట్ నిర్వహించడం జరిగింది.
గౌతమి ప్లే స్కూల్ హైన్సా వారి కార్తీక మాస శుభాకాంక్షలు. సో ఈరోజు మా పాఠశాలలో ఈ కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా 1,00,000 వత్తుల్ని కాల్చే కార్యక్రమం, అదేవిధంగా 3,001 దీపాలని అనే కార్యక్రమాన్ని కూడా ఆ తంతుని కూడా మనము చేయడం జరుగుతుంది. అందులో భాగంగా మా పాఠశాలలో కూడా శివలింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించి అదేవిధంగా ఈ తులసి పూజ కూడా చేయడం జరుగుతుంది. అండ్ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి విచ్చేసిన అందరూ మహిళా సోదరిమణులకి మా గౌతమి పాఠశాల తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. स्तवं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिस्सेदसादानं श्रीमहागणपतये नमः। प्रणो देवी सरस्वती वाजेभिर्वाजनीवती శ్రీనామ హై స్కూల్లో మరి హరిహరాదులకు హరికేశవులకు ముఖ్యమైనటువంటి ఇష్టమైనటువంటి ప్రీతికరమైనటువంటి ఈ కార్తీక మాసంలో హరికేశవులకు పూజా కార్యక్రమము, తదుపరి స్నానం చేసే నీళ్లలో కొంత గోమూత్రం కానీ కొంత ఉప్పు కానీ వేసుకున్నట్టయితే కొంత మట్టుకు ఆ సముద్ర స్నానం చేసినటువంటి భాగ్యాన్ని పొందిన వాళ్ళమవుతాం. మనకున్నటువంటి పాపాలన్నీ ఇట్టే దూరమవుతాయి. గోదావరికని జవహర్లాల్ నెహ్రూ సింగరేణి స్టేడియంలో తెలంగాణ బాలోత్సవం 2019 బాలల దినోత్సవం ముగింపు వేడుకల సందర్భంగా రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అధ్యక్షతన విజయమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి రామగుండం నియోజకవర్గం వివిధ పాఠశాలల నుండి 3,500 మంది పాల్గొన్నారు. ఇందులో గెలిచిన వారికి ప్రశంసా పత్రాలు, మెమోంటోలు అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తుపాకి రాముడు, హీరో బిత్తిరి సత్తి పాల్గొన్నారు. ఇంకా పెద్దపల్లి జిల్లా జడ్పీ చైర్మన్ పుట్టమధు తదితరులు పాల్గొన్నారు.
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పందిళ్ల గ్రామంలో కరెంటు స్తంభాలు కృంగినా అధికారులు పట్టించుకోవడం లేదంటూ గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పశువుల కాపర్లు, రైతులు అటువైపుగా వెళ్తుంటారు. ఇప్పటికే కొందరు కరెంట్ షాక్ వల్ల ఇబ్బందులు పడుతున్నారని, అటువైపు పోవడానికి జంకుతున్నారని, ప్రాణ నష్టం జరిగితే తప్ప అధికారులు స్పందించరేమో అంటున్నారు పందిళ్ల గ్రామ ప్రజలు. గొర్రె మాక మొత్తం మసలు వస్తాయి ఎత్తిన మాత్రం అయితే మనుషులు బతకారు ఇక్కడ. గొర్రె పోతాయి, బర్రె పోతాయి, ఇక మన దగ్గర ప్రమాణం ఉన్నది ఇక్కడ. నేను పట్టించుకో నాదులు లేడు ఇక్కడ. ఎవరికి ఇద్దరు ముగ్గురు ఇప్పుడు కరెంట్ వాళ్ళకు ఎప్పుడైతే తీస్తామంటే తీసిలేదండి కరెంట్ వాళ్ళు. అది ఎప్పుడు కరెంట్ లైన్ ఉన్నాయి ఇప్పుడు దానికి రన్నింగ్ ఉందా ఇప్పుడు మొత్తం కిందికి వండుకున్నట్టు. అది ఎప్పుడైనా అది ఒక్కొక్కసారి కొమ్మలు బరబర మడతాయి మండుతాయి, ఒక్కొక్కసారి గాలేశ్వరాలు మండుతాయి. అవి ఎవరు చెప్పినా పట్టించుకోవాలి వారకాలు. సర్పంచ్ చెప్పారా? సర్పంచ్ కూడా చెప్పినా, ఇది ఇక్కడ మన వీళ్ళ కూడా చెప్పినా, ఇక్కడ గుడికాడలో కూడా ఆ పోరు గిట్ట వంగింది, వాళ్ళు వాళ్ళు పట్టించుకోవాలి. ఇంకా వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. ప్రముఖులకు ఎస్పీజీ భద్రత కుదించడంపై ఏఐసీసీ ఆగ్రహం. కేంద్ర ప్రభుత్వం పునరాలోచించాలని సూచన. వైసీపీపై చంద్రబాబు నాయుడు ఆగ్రహం. రాష్ట్రంలో అరాచక పాలన రాజ్యం మేలుతుందని మండిపాటు. గోదావరికని జవహర్లాల్ నెహ్రూ సింగరేణి స్టేడియంలో తెలంగాణ బాలోత్సవం 2019 ముగింపు వేడుకలు. ముఖ్య అతిథిగా హాజరైన రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.